నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీ నకిలీ మద్యం కేసులో మరో సంచలనం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, గాజువాకలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా నిరసన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్, హైదరాబాద్ నుంచి అజీం, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ చేరున్నారు. పూర్తి వివరించేందుకు మా ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించినట్టుగా ఈసీ ప్రకటించింది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, షెడ్యూల్ వచ్చేసింది. ఇక అభ్యర్థుల ఎంపికలో తలమునకలు ఇప్పటికే పార్టీలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా మంది ఆ సభలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గతంగా అనేక ఇష్యూస్ మనకి బయట రావడం చూస్తూ వస్తున్నాం. ఏంటి, ఎంతవరకు వచ్చింది ఫైనల్ లిస్ట్ అనేది? ఎప్పుడు ఖరారు చేసే అవకాశం ఉంది? అందరూ ఊహించినట్టే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా చాలా తక్కువ టైమే ఉంది. మనం చూసినట్టయితే అక్టోబర్ 13వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 21వ తారీఖు నామినేషన్ గడువు, అక్టోబర్ 27 స్క్రూటినీ ఉంటుంది. సో అక్టోబర్ 24వ తేదీన ఏదైతే విత్డ్రాల్ సమయం ఇచ్చారో, దీని తర్వాత నవంబర్ 11వ తేదీన ఏదైతే పోలింగ్ ఉంటుంది, నవంబర్ 14వ తేదీన ఏదైతే సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది, అదే రోజు ఫలితాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. ఇప్పటికే మనం చూసాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సంబంధించిన భార్యనే ఏదైతే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొంది. మనం చూసినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి నేత నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినిపించినప్పటికీ, నవీన్ యాదవ్తో పాటు మాజీ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరు విస్తుంది. ప్రస్తుతం రేమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు విస్తుంది. మాజీ కార్పొరేటర్ 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మురళీగౌడ్ పేరు వినిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే కంజర్ల విజయలక్ష్మి, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నేనే లోకల్ని గత 2 సార్లు నేను ఎంపీకి గెలిచినప్పుడు కూడా నా పరిధిలోనే వస్తుంది కాబట్టి నాకే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కూడా అడుగుతున్నారు. అలాగే మైనార్టీ నుంచి బాబా ఫసీద్దీన్ పేరు కూడా వినిపిస్తుంది. ఇలా చూసినట్టయితే పోటీ మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పటికే ఈ టికెట్ కోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ప్రయత్నాలు చేసినట్టు కూడా వార్తలు వినిపించాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి, అనర్హతపై పిటిషన్ వేటు పడుతుందని చెప్పి కూడా ఏదైతే దానం నాగేందర్ ఆందోళన ఉన్నట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో నాకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టికెట్ ఇస్తే కనుక నేను రాజీనామా చేసి రెండు నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పినట్టు తెలిసింది. కానీ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అయితే ఒకవైపు ఇప్పటికే ఇంటర్నల్గా కూడా ఒక సర్వే చేయించింది. అయితే ప్రధానంగా కూడా 3-4 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అయితే 3-4 పేర్లలో పార్టీ ఇప్పటికే ఏదైతే ఈరోజు ఏఐసీసీ స్క్రూటినీకి కూడా పంపించడానికి కూడా సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ అందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరణ చేశారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సంబంధించినటువంటి ఈ విషయంలో పార్టీ ముందస్తుగానే ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3 ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. వివేక్ వెంకటస్వామి, అలాగే పొన్నం ప్రభాకర్, వీరితో పాటు తుమ్మల నాగేశ్వర్ 3 మంత్రులను నియమించింది. అలాగే 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అక్కడ ఏదైతే బాధ్యతలు డివిజన్ల వారీగా బాధ్యతలు కూడా అప్పగించింది. వీరు కూడా పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ సేకరించారు. సో జూబ్లీ హిల్స్లో ప్రభుత్వ పథకాలు ఏ మేరకు వెళ్ళాయి, ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, అక్కడ అభ్యర్థుల్లో ఎవరికి పాజిటివ్గా ఉంది, ఎవరికి ఇస్తే పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఏ సామాజిక వర్గానికి ఇచ్చినట్టయితే పార్టీకి ఎక్కువ ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అనేక కోణాల్లో కూడా ఈ 3 మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా వారి స్థాయిలో ఏదైతే రిపోర్ట్ తీసుకున్నారో, అలాగే పార్టీ కూడా అటు ఏసీసీ నుంచి ఒక సర్వే, అలాగే పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా ఒక సర్వే చేయించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ కావడంతో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరింత బలంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైన స్థాయిలో ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏదైతే కసరత్తు చేసింది, మరి దీనికి సంబంధించి 4 పేర్లు ప్రధానంగా అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి, అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్తో పాటు మాజీ మేయర్ అయిన బొంతు రామ్మోహన్, మురళీగౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇటీవలే కంజర్ల విజయలక్ష్మి పేరు కూడా చాలా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే పార్టీ స్క్రూటినీ కోసం ఎవరెవరి పేర్లు పంపిస్తుంది, స్క్రూటినీలో మరి స్క్రూటినీకి సంబంధించిన సభ్యులు ఎవరి పేరు నిర్ణయిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే మారింది. ఒకవైపు చూస్తే నోటిఫికేషన్ వచ్చేసింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆల్రెడీ బరిలో ఉన్నారు. సో ప్రధాన కాంగ్రెస్ పార్టీ
పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వారం లోపునే ఖచ్చితంగా అభ్యర్థి ప్రకటించే విషయంపై ఒక క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే బెంగళూరుకి వెళ్లారు, అటు ఏఐసీసీ అధ్యక్షుడైన ఖార్గేని పరామర్శించి ఇక్కడ నుండి పరిణామాలు, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంపై చేసినటువంటి కసరత్తు, రిపోర్ట్స్ అన్నీ కూడా ఖార్గే ముందు పెట్టి తర్వాత రాహుల్ గాంధీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే పార్టీ చాలా బలంగా ఉంది, పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కూడా అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి అభ్యర్థి ఎంపిక విషయంలో ఈ 3-4 రోజుల్లో అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికి వస్తుందనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.